మరొకసారి స్వాగతం సుస్వాగతం. సీజన్ 3 40 డేస్ 40 మాస్టర్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 6వ రోజు. ఈరోజు మనకి విశిష్ట అతిథిగా వచ్చారు హరికృష్ణ గారు. హరికృష్ణ గారు గత 17-18 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, వారి యొక్క టీచింగ్స్ ద్వారా ఎంతో మందిలో మార్పు తీసుకొస్తూ ఉన్నారు. ముఖ్యంగా నక్షత్ర మిత్రుల గురించి, ప్లీడియన్స్ గురించి సారిస్తున్నటువంటి విశేషమైన జ్ఞానాన్ని ఎంతో మంది జీవితాల్లో మార్పులు తెస్తున్నాయి. ఆ యొక్క విశేషమైన జ్ఞానాన్ని ఈరోజు సార్ ద్వారా మనం తీసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచవలసిందిగా ప్రార్థన సార్. షూర్. ధ్యాన మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. టిఎంసి డిజిటల్ దీని ద్వారా మరి ఎంతో మంది కొత్త వాళ్ళు వచ్చి ధ్యానం నేర్చుకోవడానికి ఆస్కారం ఉంది. సో వారందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే స్పిరిచువాలిటీ అనేది జీవితంలో చాలా అవసరం. చాలా వరకు మనకి లైఫ్ రొటీన్గా గడిచిపోతూ ఉంటుంది. ఒక ఎరుక అనేది ఉండదు లైఫ్లో. సో ఒక ఎరుకని మనం తెచ్చుకోవాలి అంటే మాత్రం తప్పకుండా మనం ధ్యానం నేర్చుకోవాలి. సో ధ్యానం నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టాలి. సో మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నేను హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా జీవితంలో ఆయన యొక్క పాత్ర ఒక గురువుగా అయితే ఇక్కడ ఆయన నా లైఫ్లోకి వచ్చిన తర్వాత ఆనాపానసతి నేను నేర్చుకున్న తర్వాత నా జీవితమే మారిపోయింది. జీవితం మారడము అంటే ఏంటో తెలుసు? అవగాహన మారడమే. చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక్కసారి అవగాహన మారిందంటే జీవితాన్ని మీరు చూసే ఆ దృష్టి కోణం ఏదైతే ఉంటుందో అది మారిపోతుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఒకప్పుడు నా జీవితం రొటీన్ లైఫ్లో ఉండేది. అంటే ఉద్యోగము, ఇల్లు, బాధ్యతలు, సమస్యలు, ప్రెషర్స్, వీటితోనే ఉండి అయితే ఈ క్రమంలో భగవంతుడు అంటే మాత్రం కేవలం అప్పట్లో మనకి టెంపుల్స్ మాత్రమే తెలుస్తాయి. విజిట్ చేస్తూ ఉంటాం, అన్ని చోట్లకి వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఇంకా జీవితం ఒక రొటీన్, ఒక ప్రెషర్తో కూడుకొని ఉంటుంది. కానీ ఇందులోంచి బయటపడాలంటే మాత్రం మనకి సొల్యూషన్ దొరకదు ఒక పట్టాలు. కానీ ఈ ధ్యానము అనేది ఒకానొక దశలో తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా ఈ సమయంలో, ఈ యుగంలో, ఎస్పెషల్లీ మనం ఈ సమయంలో అంటే ఈ యుగంలో ధ్యానానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాం ఒక గొప్ప యుగంలోకి మనం ప్రవేశిస్తున్నాము అని. మరి
చాలా మతాల్లో కూడా చెప్పబడింది. అదేంటంటే రాబోయే కాలం చాలా అద్వితీయంగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది అని. అదేంటి అన్నది చాలా మందికి తెలియదు. కానీ నిజానికి ఆ యుగం వచ్చేసింది మనకి 2012లోనే. అందుకే ఈ ప్రయత్నాలన్నీ. ఒకప్పుడు నార్మల్గా సాధారణ విషయాల్ని బోధించే గొప్ప గొప్ప స్వామీజీలు కానీ, మహనీయులు కానీ ఇప్పుడు అందరూ ధ్యానం గురించే మాట్లాడుతున్నారు. ధ్యానం ధ్యానం ధ్యానం, ప్రతి చోట ధ్యానమే. ఇప్పుడు పిఎంసి డిజిటల్ కూడా ధ్యానాన్ని ప్రచారం చేయాలని మరింత ముందుకి, మరింత లోతుగా తీసుకెళ్ళటానికి వచ్చింది. అని పిఎంసి ఛానల్ ఎలాగో ఉంది. సో అలా. సో ఈ ధ్యానానికి అంత ప్రాముఖ్యత ఉంది. సో ధ్యానం తర్వాత ఈ రొటీన్ లైఫ్ నుంచి మనం రియల్ లైఫ్లోకి ఎంటర్ అవుతాం. నిజం. నిజం అంటే ఏంటి? మనం చూస్తున్నది మాత్రమే నిజం కాదు. మన జీవితంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ అదన్నీ నిజమని దాంతో లీనమైపోయాం మనం మన పరిస్థితులతో. కానీ కాదు, ఈ పరిస్థితులన్నీ కేవలం మీలో ఎరుకని పెంపొందించడానికే ఉన్నాయి. అవేర్నెస్. అవేర్నెస్ అనేది మీలో వచ్చినప్పుడు జీవితం మారిపోతుంది. కేవలం ఈ లైఫ్లో మనం ఏందో సాధించడానికి రాకపోయినప్పటికీ మన జీవితాన్ని మనం ఆనందంగా జీవించడానికి ఇది మనకి తోడ్పడుతుంది. ఎందుకంటే మన లైఫ్ అంతా ఆనందం కోసం వెతుకుతూ ఉంటాం. చాలా మందికి సంతోషానికి ఆనందానికి తేడా కూడా తెలియదు. ఏదో ఒక ఎంజాయ్మెంట్ని మనం ఆనందం అనుకుని బతికిస్తూ ఉంటాం. మన ఎంటర్టైన్మెంట్. మనుషులకి ఆనందము అంటే ఏంటో తెలుసా? ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ద్వారా మనుషులు కాలక్షేపం, వాళ్ళకి అది ఆనందము, కొంచెం బ్రేక్ అన్నట్టుగా. కానీ అది నిజానికి బ్రేక్ కాదు. అసలు అది మరో మాయలోకి మనం ప్రవేశించడమే. ఈవెన్ ఒక మూవీకి వెళ్ళినా అది ఎంతోసేపు నిలబడదు, గంటన్నర 2 గంటలు అలా. మీరు ఎక్కడికి వెళ్ళినా, మహా అంటే ఒక ట్రిప్కి వెళ్ళినా ఏదైనా, కానీ ఫైనల్గా మళ్ళీ ఇక్కడికే రావాలి. మీరు ఏదైతే ఈ జీవితాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, సినిమా, మొబైల్, చాటింగ్, ఇంకేదో వగేరా వగేరా, ఫ్రెండ్స్, ఇక్కడ మీరేమి స్పెషల్గా బ్రేక్ ఏం తీసుకోవట్లేదు జీవితంలో. మరింతగా మీ ఎనర్జీని కోల్పోతున్నారు అంతే. సో దిస్ ఈస్ కాల్డ్ లైఫ్. ఈ జీవితంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. రహస్యాలను మనం తెలుసుకోవాలంటే మాత్రం అవశ్యంగా ధ్యానం చేయాలి. సో ఈ సందర్భంలో మనకి ధ్యానం అనేది ప్రవేశపెట్టబడుతూ ఉంటుంది మన జీవితాల్లోకి. అందులో భాగంగా మరి ఆనాపానసతి అనేది మన జీవితంలోకి వచ్చింది. నిజానికి ఉండడానికి 108 ధ్యాన పద్ధతులు ఉన్నాయి, కానీ ఆనాపానసతి అన్నిటికంటే కొంచెం సరళంగా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, సరళంగా ఏదైతే ఉంటుందో అందులో కొంచెం కష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక గురువు ఉండి, అతని పక్కనే ఉండి, గురు పరంపరలో లాగా ఒక ఎన్విరాన్మెంట్ ఉండి, అంటే ఆశ్రమ వాతావరణం ఉంది, అలా ఏముండదు ఇక్కడ. ఇక్కడ ఎంత ఫ్రీ ఉంటుందో అంత జ్ఞానం కూడా ఉంటుంది, త్వరగా ఎదగడానికి పరిస్థితులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. పిరమిడ్ సొసైటీ ముఖ్యంగా మనం వేగంగా ఎదగడానికి ఉపయోగపడే సొసైటీ అని చెప్తాం. ఎందుకంటే ఆశ్రమంలో అయినా మీకు చాలా కాలం పడుతుందేమో, కానీ ఇక్కడ తొందరగా ఎదుగుతారు. కాకపోతే ఇక్కడ చుట్టూ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఇది నిజంగా ఆధ్యాత్మిక వాతావరణమేనా అనే పరిస్థితి కూడా వస్తుంది. కానీ స్పిరిచువాలిటీ అంటే ఇలాగే ఉంటుంది. అంటే మనకి ఉన్న తక్కువ టైంలో తొందరగా ఎదగాలనుకుంటే, అయితే ఇక్కడ దారి తప్పిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే జాగ్రత్తగా రావాలి. విషయాల్ని కూలంకుషంగా మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి,
ఇంతకీ నాకేం కావాలి? యాక్చువల్లీ ఇది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి లైఫ్లో. ఒక క్లారిటీ ఉండాలి మీకేం కావాలన్న. ఆ క్లారిటీ లేకుండా మీ జీవితాన్ని మొత్తం మీరు గడపచ్చు. ఇంతకుముందు అలాగే గడుపుతున్నారు. ఆ క్లారిటీ ఇక్కడ అవశ్యంగా కావాలి. మీకేం కావాలి? ఇప్పుడు ధ్యానం నేర్చుకుంటున్నారు. ధ్యానం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? ఏదో కాస్త మనశ్శాంతి, ఏదో సమస్యల నుంచి బయటికి రావాలి, ఏదో అనారోగ్యం ఉంది, లేదా పని ఒత్తిళ్లు ఉన్నాయి, లేదా కుటుంబ కలహాలు ఉన్నాయి. సమస్య, ఇక్కడ సమస్య ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ సమస్య నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారు అనుకుంది కాసేపు. చాలా మంది అలాగే వస్తారు. ఎందుకంటే ఈ ప్రపంచం స్పిరిచువాలిటీని ప్రమోట్ చేసే విధంగా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కానీ, వెబ్సైట్స్ కానీ, ఎవరైనా కానీ మీకు స్పిరిచువాలిటీ చాలా అవసరము, నువ్వు ఈ శరీరం కాదు, నీలో ఎరుకను పెంపొందించుకోవాలి అని ఎవరు, ఏ చీఫ్ మినిస్టరు, ఏ ప్రైమ్ మినిస్టరు ఎవరు చెప్పరు మీకు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో మీరు ఏం కావాలి మీకు అన్నది మాత్రం మీకు తెలియాలి అవశ్యంగా. ఆ క్లారిటీ ఉంటే మీరు తొందరగా ఎదుగుతారు. లేదు అంటే ఎనీ టైం ఈ మాయా ప్రపంచంలో కూడా మళ్ళీ పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో నడుస్తూ ఉంటుంది, ఏదో బుక్స్ కొనుక్కుంటారు, చదువుతూ ఉంటారు, ఒక క్లారిటీ లేకుండా ఉంటుంది లైఫ్. కానీ అలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఫస్ట్ మీ క్లారిటీ ఉండాలి 100%. మీరేం చేస్తున్నారు అన్న క్లారిటీ మీకు ఉండాలి. అంతేకాదు ఈ ధ్యానం ద్వారా మీకు ఏం కావాలి? ఎస్, మీకేదో కావాలి. ప్రతి ఒక్కళ్ళకి కావాలి. అందరూ కావాలి దగ్గరే ఉన్నారు. కానీ ఆ కావాలి ఎలా సాధించుకోవాలి అన్నదే ధ్యానం ఇక్కడ. ఈ శరీరము ఎంతో శక్తివంతమైంది, చాలా శక్తివంతమైంది. దీన్ని ఎంతో మంది మహనీయులు డిజైన్ చేశారు. చాలా చాలా గొప్పవాళ్లే వాళ్ళందరూ. వాళ్ళు మనలాగా రొటీన్ లైఫ్ని జీవిస్తూ ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేస్తూ శాలరీలు తీసుకుంటూ ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళందరూ ఎదిగిన మానవుడు. మేము చాలా విషయాల్లో ఎలా అనుకుంటూ ఉంటామంటే పైన ఉంటుంది మన ఐడియాలజీ, అదేంటంటే దేవుడు సృష్టించాడు ఈ శరీరాన్ని. కానీ కాదు, అసలు యాక్చువల్లీ దేవుడు స్వయంగా వచ్చి ఏ పని చేయడు. ఈ శరీరం సృష్టింపబడింది కానీ ఎదిగిన ఆత్మల ద్వారా. ఆ ఎదగటం అంటే ఏంటి? సేమ్ మనలాగానే వాళ్ళు కూడా భూమి మీదకి వచ్చి జన్మలు తీసుకొని మనలాగానే పోరాటాలు చేశారనే అర్థం. తర్వాత కదా ఎదుగుదల అంటే ఏంటో తెలిసేది. ఇక్కడ ఎదుగుదల అంటే లైఫ్లో సెటిల్ అవ్వడమే. మంచి ఉద్యోగం వచ్చిందా, సెటిల్ అయ్యామా అన్నట్టుగా. ఈ సెటిల్మెంట్ అనే ఒక ట్రాప్ ఉంటుంది మనకి. మనందరి జీవితాల్లో ఈ ట్రాప్ గ్యారంటీ ఉంటుంది, లైఫ్ సెటిల్. దాన్ని మళ్ళీ మన పిల్లలకు కూడా అదే అప్లై చేస్తాం, లైఫ్ సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత మ్యారేజ్ చేసి మళ్ళీ సెటిల్ అవ్వాలి, పిల్లల్ని కానీ మళ్ళీ సెటిల్ అవ్వాలి. సెటిల్మెంట్. ఈ సెటిల్ అవ్వటం ఉంది చూసారా, ఇదే పెద్ద ఒక భ్రమ. నిజానికి సెటిల్మెంట్ అన్నది లేదు. మీ సెటిల్మెంట్ ఇక్కడ ఉంది. ఇది సెటిల్, ఇక్కడ సెటిల్ అవ్వాలి మీరు కరెక్ట్గా. అప్పటిదాకా పరుగు నడుస్తూనే ఉంటుంది, ఉరుకులు పరుగులు. ఎందుకంటే మీరు ఏదైతే నమ్మారో సెటిల్మెంట్ అని, అది నిజానికి సెటిల్మెంట్ కాదు. భ్రమలో ఉన్నవాడు ఏదో ఒక రోజు వాడు బయటికి రావాలనుకుంటే ఆ భ్రమ నుంచి బయటికి రావచ్చు, లేదంటే ఇంక అందులోనే ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు అందులోంచి బయటికి వచ్చి తీరాలి మై డియర్ ఫ్రెండ్స్. సో సెటిల్మెంట్ అంటే మీ ఆత్మతో మీరు సెటిల్ అవ్వటం. మీ ఆత్మశక్తిని వినియోగించుకున్న రోజు మీరు సెటిల్ అయినట్లు లెక్క. అప్పటిదాకా లేదు. మీరు మైండ్తో ఉంటారు చూడండి, మైండ్ ఏమో సొసైటీతో కనెక్ట్ అయి ఉంటుంది చూడండి. అప్పుడు సొసైటీ చెబుతుంది మీకు సెటిల్ అంటే ఏంటో, ఆ సెటిల్లోనే మీరు ఉంటారు. ఎందుకంటే సొసైటీ అంతా అదే ఫాలో అవుతుంటుంది కనుక. అందుకే నేను చెప్తాను, మీకు నిజమైన జీవితం అంటే ఏంటో తెలియాలంటే మీ లోపలికి మీరు ప్రవేశించాలి. మీరు మనుషులతో మీ యొక్క సంబంధ బాంధవ్యాల్ని కొంతకాలం పక్కన పెట్టాలి. మీరు వదిలేయండి,
అని ఎవరు చెప్పరు మీకు. ఒకప్పుడు ఆధ్యాత్మికత అంటే సన్యాసం, అన్నిటినీ వదిలేయటం. కానీ ఇప్పుడు న్యూ ఏజ్ స్పిరిచువాలిటీ మీకు ఏం చెప్తుందంటే అన్ని వదిలేయటం కాదు, అన్నిటిలో ఉంటూనే దేనికి అంటకుండా ఉండటం, అంటి ముట్టనట్టుగా ఉండటం. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. అయితే ఇది తప్పక సంభవిస్తుంది మీ జీవితాల్లో, ఎందుకంటే మీ సహజత్వం అదే. మాయలో ఉండేవాడు అందులోనే ఉండిపోతాడని ఏం లేదు. మీరు మాయలో పుట్టొచ్చు, కానీ మాయలో ఉండిపోవాలి అని రూల్ అయితే ఏం లేదు. అయితే ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఈ విషయాలన్నీ మీకు టైం వస్తుంది. దేనికైనా ఆ టైం వచ్చినప్పుడు మీకు తెలుస్తాయి అన్ని విషయాలు క్రమంగా. మీ చుట్టూ ఉన్నవి అవి జరుగుతున్న సంఘటనలా కనబడతాయి, కానీ అవన్నీ ట్రాప్సే. ప్రతి చోట ట్రాపే ఉంటుంది, ఇంకేముండదు. కానీ ఈ ట్రాప్స్లోంచి మీరు బయటికి రాగలరు ఎప్పుడు మీతో మీరుంటేనే. అది గుర్తుపెట్టుకోండి. సో భగవంతుడు శక్తి రూపంలో ఉన్నాడు అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఆ శక్తి 24 గంటలు ఫ్రీగా మనకు అందుబాటులో ఉందని కూడా తెలుసుకోవాలి. ధ్యానం అనగానే మనం వామ్మో ఇదేదో పెద్ద యోగులు ఋషులు చేసేది అనుకుంటారు, కానీ కాదు. ఎవరైనా చేయొచ్చు, మీ జీవన విధానం ఎలా ఉన్నా చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా ఉన్నప్పటికీ కళ్ళు మూసుకొని కూర్చోవడం నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఏంటి ఇక్కడ? మీకు ఏం కావాలి? ఏకాంతము అనేది కావాలి. జీవితంలో ఏకాంతం అనేది చాలా మందికి తెలియదు. ఎందుకో తెలుసా? ఏకాంతంలో ఉన్న పవర్ వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉంటే ఐదర్ మొబైల్తో ఉంటారు, ఆ మొబైల్లో కూడా మళ్ళీ మనుషులే ఉంటారు కనెక్టివిటీలో. సో బయట ఉన్న వాళ్ళు ఏకాంతం అనేది మర్చిపోయారు ప్రజెంట్స్. కానీ ఏకాంతం అనేది మీకు తప్పనిసరిగా కావాలి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీ లోపలికి మీరు ప్రవేశించగలుగుతారు. దీన్ని ప్రాక్టీస్ చేయడానికే మనం కళ్ళు మూసుకొని కూర్చుని. సో ఇప్పుడు ధ్యానము అనేది కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాం, వేళ్లలో వేళ్ళు పెట్టుకుంటున్నాం. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఒకసారి ఆలోచించండి. ఏం చేయాలి? కదలకుండా కూర్చోవాలి, అదొకటి ఫస్ట్. ఎందుకంటే ఇప్పటిదాకా మన జీవితం కదులుతూ ఉంది, బాగా కదులుతుంది అనమాట, అవసరానికి మించి కదులుతుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. ఈ కదలిక ఆగాలి. ఆగితేనే మీ జీవితం స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా. కదలిక అంటే మైండ్, కదలకుండా కూర్చోవటం అంటే సోల్తో ఉండటం. అది మీ దృష్టిని అటు ఇటు చూడటం అంటే మైండ్. కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవటం, మిమ్మల్ని మీరు అనుభూతి చెందడం అనేది సోల్ యొక్క క్వాలిటీ. ఓకే, ఈ భౌతిక శరీరం చాలా శక్తివంతమైంది. దీంట్లో ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్ మోడల్. మనం దీని కన్ఫిగరేషన్ చాలా గొప్పది. ఇప్పుడు మనం ఫోన్ చాలా పెద్దదే కొంటాం ఒక్కొక్కసారి తెలియకుండా. మన పిల్లలు ఇస్తారా, లేకపోతే మీరే కొనుక్కుంటారా? ఈవెన్ బాగా తెలిసిన వాళ్ళు కూడా ఒక మంచి కన్ఫిగరేషన్తో ఒక ఫోన్ కొనుక్కుంటారు, ఎందుకంటే ఇవాళ రేపు అన్ని హై కన్ఫిగరేషన్ వస్తున్నాయి కాబట్టి. కొందరు దాన్ని ఎర్ర బటన్ పచ్చ బటన్ దగ్గర ఆగిపోతారు, కొందరు మహా అంటే వాట్సాప్ వాడతారు, కొందరు మహా అంటే అందులోనే ఇక గూగుల్ అన్ని చూస్తూ ఉంటారు, కొందరు ఇక దాంట్లో ఎడిక్ట్ అయిపోతారు, ఏవేవో చూసుకుంటారు. కానీ వాళ్ళ స్థితుల్ని బట్టి దాన్ని వాడుతున్నారు అని తెలుసుకోవాలి. కానీ ఏది వాడినా ఫైనల్గా వాళ్ళు 10%లోనే వాడుతున్నారు, కానీ మిగతా 90% దాంట్లో ఉండే ఫీచర్లు వాడట్లా. మీ జీవితం కూడా ఇట్లానే ఉంది, సేమ్ టు సేమ్. మీ దగ్గర హై కాన్ఫిగరేషన్ బాడీ ఉంది, చాలా అడ్వాన్స్డ్ బాడీ. ఇది అప్డేట్ కూడా అవుతుంటుందండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఫోన్లో అప్డేట్స్ వస్తుంటాయి, అట్లాగే ఈ బాడీ కూడా అప్డేట్ అవుతుంటుంది, కానీ మీకు తెలియదు. కానీ మీ మైండ్ ఎప్పుడు ఒక దగ్గరే ఉంటుంది. ఎర్ర బటన్ పచ్చ బటన్ దగ్గరే ఆగిపోయారు చాలా మంది, లేదంటే వాట్సాప్. కానీ కాదు, ఈ బాడీ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది, తనని తాను హీల్ చేసుకుంటూ ఉంటుంది, తనతో తాను ఉంటుంది. కానీ మీ మైండ్ దీన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మీరు రకరకాల విషయాల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల ఈ శరీరం ఎప్పటికప్పుడు తన యొక్క సహజత్వాన్ని కోల్పోతూ ఉంటుంది అనమాట, డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. సో ఇక్కడ ఏముంది? ఫస్ట్ బాడీ,
చాలా అద్భుతం. నెక్స్ట్ మైండ్, అది ఇంకా అద్భుతం. ఇక మైండ్ దగ్గరికి వచ్చేసరికి మైండ్ అది మీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. అదొక సహాయకారిగా ఉంటుంది, ఒక మంత్రిగా ఉంటుంది, అంటే అడ్వైజర్స్, చీఫ్ అడ్వైజర్ అనమాట అది. ఇది ఈ భౌతికమైన జీవితంలో మనం మనుషుల మధ్యలో జీవించడానికి కానీ, లేకపోతే ఇంకా ధ్యానాన్ని నేర్చుకుని మరింతగా ముందుకెళ్ళటానికి కానీ ఉపయోగపడుతుంది మనస్సు. మనస్సు నిజానికి ఒక మిత్రుడిగాను ఉండవచ్చు, ఒక శత్రువుగాను ఉండవచ్చు. అది మీ జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు ఒక్కొక్కసారి తెలీదు మీ మనస్సు మీకు శత్రువుగా పనిచేస్తుంది. ఎందుకు శత్రువుగా పనిచేస్తుంది? అది మీ లోపలే ఉంది కదా అంటే, ఆల్రెడీ అది బయట కనెక్ట్ అయి ఉంది. దాని ద్వారా మీ లోపల ఈజీగా ప్రవేశించవచ్చు. సో అందుకే మనం ఎరుకతో ఉండాలి. మన కంప్యూటర్ని వేరే వాడు వాడుకోవచ్చు, మనకి ఎరుక లేకపోతే, దాంట్లో యాంటీవైరస్ లేకపోతే దాన్ని హ్యాక్ చేయొచ్చు. అలాగే నీ మైండ్ని కూడా హ్యాక్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ప్రపంచం చేస్తున్న పని అదే, మైండ్ హ్యాక్. మీ మైండ్ని మాత్రమే హ్యాక్ చేస్తారు. మీ సోల్ని కానీ మీ బాడీని కానీ ఎవడో హ్యాక్ చేయలేడు. మీ మైండ్ హ్యాక్ చేసి మిమ్మల్ని ఒక సొసైటీలో, ఒక ట్రాప్లో ఇరికిస్తే కనుక మీరు అందులో ఉండిపోవచ్చు. చాలా కంఫర్టబుల్గా ఇదే జీవితం అని అనుకుంటూ భ్రమలో గడిపేయచ్చు. ఇలా జన్మలు గడపచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే జీవితం అని అనుకోకండి, ఎందుకంటే చాలా సుదీర్ఘమైన జీవితం ఇది. అది ఎలా అంటే, ఇప్పుడు శరీరము మనస్సు అనుకుంటున్నాం కదా, దీని తర్వాత ఆత్మ ఉంది. అదే అసలైన మీరు కదా. కళ్ళు చూస్తున్నాయి అంటే ఆత్మశక్తి వల్లే చూస్తున్నాయి. ఆలోచిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు, అన్ని హైయెస్ట్ కన్ఫిగరేషన్ ఈ బాడీ. దాని వెనకాల ఎవరున్నారంటే ఆత్మ. మరి ఈ మూడిటి కోఆర్డినేషన్ అనేది మన జీవితం. ఆత్మశక్తిని ప్రదానం చేస్తుంది చక్కగా. మైండ్ దానిని ఉపయోగించి జీవితంలో అనుభవాలు పొందుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈ అనుభవాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఎలాంటి అనుభవాలైనా పొందొచ్చు, ఎందుకంటే స్వేచ్ఛ. భగవంతుడు మీకు ఎలాంటి స్వేచ్ఛనిచ్చాడు? మీరు ఎలా కావాలంటే అలా జీవించవచ్చు. మీ ఆత్మశక్తిని చక్కగా దుర్వినియోగము చేయొచ్చు, మీకు తెలియకపోతే, అంటే భ్రమల్లో జీవిస్తే. లేదు అంటే అదే శక్తిని నిర్మాణాత్మకంగా వినియోగించుకొని మీ జీవితంలో ఎదగచ్చు. ఎదగటం అంటే మీరేదో చాలా హయ్యర్ లెవెల్లో డబ్బు సంపాదిస్తూ హోదాలో ఉంటారని కాదు. ఎదగటం అంటే ఆనందంగా ఉండటం నేర్చుకోవచ్చు. మీ ఆత్మశక్తిని మీ ఆనందానికి వినియోగించుకోవాలనే మీ యొక్క జీవిత లక్ష్యం. అది మనుషులందరూ ఎందుకు వస్తారనుకుంటున్నారు? మన ఆత్మశక్తిని మనం ఉపయోగించుకుంటూ జీవితంలో ఆనందంగా జీవిస్తూ జీవితాన్ని ఒక అందమైన ప్రయాణంగా మలుచుకోవడానికే. మీరు ఒక గ్రహానికి వచ్చారు అంటే, ఈ గ్రహంలో నా జీవితం అద్భుతంగా ఉండాలి, ఇక్కడ ఉండే జీవరాశితో, ఇక్కడ ఉండే ప్రకృతితో నేను అనుసంధానమై ఆనందంగా జీవించాలి, హ్యాపీగా ఉండాలి. ప్రయాణం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రయాణం చాలా ముఖ్యమైనది. గమ్యం కాదు ముఖ్యమైనది. గమ్యం లేదు, అసలు గమ్యమే లేదు అసలు. ఈ విషయం తెలియాలంటే మీకు ఇవన్నీ ధ్యానంలో మాత్రమే తెలుస్తాయండి. సొసైటీ మిమ్మల్ని ఎప్పుడు ఒక ట్రాప్లో వచ్చుతుంది, మీకు ఒక గమ్యాన్ని ఇస్తుంది. ఫస్ట్ అదేంటంటే లైఫ్లో సెటిల్ అవ్వాలి. జీవితంలో మీకు ఏం కావాలో అన్నీ అదే డిసైడ్ చేస్తుంది కదా సొసైటీ. కానీ కాదు, మీకు అసలు నిజంగా సెటిల్మెంట్ అనే కాన్సెప్టే లేదు. మీకంటూ ఒక గమ్యం లేదు. మాదేముందండి, మేము సెటిల్ అయిపోయాం ఆల్రెడీ, జీవితంలో పిల్లలు ఏముంది, అమెరికాలో ఉంటున్నారు, లేకపోతే మేము ఇంకేదో అయిపోయింది, మా జీవితంలో అన్నీ అయిపోయింది. ఇదంతా డ్రామాబాజీ అన్నమాట. మీరేం చేయలే, అవన్నీ జరిగినాయి అంతే. మీరేం సాధించలే లైఫ్లో. జరుగుతున్నాయి, మీరు చేస్తున్నారన్న భ్రమలో ఉంటారు. అది సొసైటీ మీ చేత చేయిస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఫైనల్గా మీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, అంతకుమించి ఇంకేం లేదు. ధ్యానానికి ముందు నేను ఇలా లేను. నేను రొటీన్గానే ఉండేవాడిని. జీవితం పట్ల ఒక క్లారిటీ ఉండేది కాదు. అసలు ఏంటి ఈ ఉద్యోగాలు ఏంటి, చదువు ఇంట్రెస్ట్ లేదు నాకు మొదట్లో. తర్వాత ఉద్యోగాల్లోకి వెళ్తే కార్పొరేట్ ఉద్యోగాల్లో అక్కడ ఇంట్రెస్ట్ లేకపోతుంది. ఏంటి లోపల నుంచి, ఏంటి నేను ఈ సొసైటీలో ఇమడలేకపోతున్నా, మనుషులు నచ్చట్లేదు. సరే ఏదో తేడాగా ఉన్నాను అనుకోండి మొదటి నుంచి. స్పిరిచువాలిటీ కావాలని కోరుకోవడం, ఓషో స్పీచ్లు ఎక్కువ వింటాం, అలా ఉండేది నా జీవితం అంతా.
కానీ క్లారిటీ లేకుండా జీవించడం కూడా ఒక పెద్ద నరకమే. ఎందుకంటే అందరితో మనం ఉండలేము. సొసైటీలో ఏంటి, సొసైటీలో తేడా ఉందా, మనలో తేడా ఉందా మనకు అర్థం కాదు. కానీ ప్రధానంగా మనలోనే తేడా ఉంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సొసైటీ చాలా బలమైంది కదా. అప్పుడు మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్న కోరికలు కలుగుతూ ఉంటాయి. అట్లా మొదట్లో జరిగినాయి నా విషయంలో కూడా. కానీ తర్వాత కదా కొంచెం క్లారిటీ వచ్చింది. ఎప్పుడైతే నేను ఒక ధ్యాన కేంద్రంలో, మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరి పత్రిజీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ధ్యాన కేంద్రంలో నన్ను నేను తెలుసుకున్నా. ఎలా అయితే ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు విషయాలు. కానీ అప్పట్లో మీలాగా మనకి ఇవన్నీ లేవుగా మాధ్యమాలు, ఈ జూమ్లు అవన్నీ కరోనా పుణ్యం అని వచ్చాయి. కానీ ఒకప్పుడు అంత లేదు. మేమే వెతుక్కుంటూ వెళ్ళాలి మెడిటేషన్ సెంటర్లకి, అక్కడ విషయాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మా లక్కీ ఏంటంటే మాకున్న ప్రెషర్స్కి మేము సొల్యూషన్ వెతకడానికి, సొల్యూషన్ కావాలి ప్రతి ఒక్కరికి, కానీ సొల్యూషన్ మీద ఎవరికి ఉండదులేండి, అది వేరే విషయం. ప్రతి ఒక్కడికి సమస్య ఉంటుంది, దాని సొల్యూషన్ మీద ఫోకస్ ఉండదు. ఆ సమస్యకి సింపతి కావాలి అంతే వాడికి, అట్లా. సో కానీ ఇక్కడ నాకు సొల్యూషన్ కావాలి మరి, లేకపోతే పోయేలాగున్నా. అందుకని నా జీవితంలో నేను బలంగా కోరుకున్నాను కాబట్టి నాకు నా జీవితంలోనే ఒక అవకాశం దొరికింది పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో ధ్యానం నేర్చుకోవడానికి. ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత ఊరుకుంటావా, ఎందుకంటే మ్యాటర్ ఇక్కడ సీరియస్. సో కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చున్నాం. కానీ ఏ వ్యక్తి అయితే తపనతో కూర్చుంటాడో గుర్తుంచుకోండి, ఇక్కడ నాకేం కావాలో నాకు క్లారిటీ ఉంది, నాకు సొల్యూషన్ కావాలి. అదేంటంటే ఏంటి, నేను తేడానా, సొసైటీ తేడానా, ఎందుకు నేను ఇమ్మడలేకపోతున్నా ప్రపంచంలో. అప్పుడు కళ్ళు మూసుకున్నాక మొదటిసారి 3 గంటలు నేను కూర్చున్నాక నాకు అర్థమైంది. ఫస్ట్ ఏదో వాళ్ళు ఒక అరగంట కూర్చుంటాడేమో మహా అంటే ఈ మహనీయుడు అనుకొని చెప్పారు మాకు ధ్యానం. వాళ్ళు చెప్పింది నాకు 10 నిమిషాలు కూర్చోండి అన్నారు. కానీ నేను కూర్చున్న తర్వాత నేను 3 గంటలు కూర్చున్నా. అది నా అదృష్టం. కానీ 3 గంటల్లో మాత్రం చాలా క్లారిటీ వచ్చింది. ఆ చాలా క్లారిటీ అనే పదానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ చాలా అంటే అక్కడ ఏం లేదు, ఇందులో ఏదో ఉంది అని తెలుసుకోవటం మాత్రమే ఆ క్లారిటీ. బయట లేనిది ఏదో ఇందులో ఉంది అని మాత్రమే అర్థం చేసుకున్నాను. అది మళ్ళీ సెకండ్ డే, మళ్ళీ థర్డ్ డే. నేను ఒక కార్పొరేట్ బ్యాంక్లో పనిచేస్తున్నప్పటికీ నేను ఆ బ్యాంక్లో నేను సైన్ పెట్టి బయటకు వచ్చి ధ్యాన కేంద్రంలో కూర్చునేవాడిని ఒక 3 hours. సో అలా కూర్చుంటూ 3 days తర్వాత నాకు అనిపించింది దీని సంగతి ఏంటో అటో ఇటో తేల్చుకోవాలి. ఇక నా వల్ల కాదు, ఎందుకంటే జీవితంలో చాలా ప్రయాణం చేసి నేను ముందుకు వచ్చి ప్రతి చోట ఒక భ్రమకే లోనవుతున్నాను అన్న విషయం నాకు అర్థమైంది. ఇది కూడా భ్రమ అయితే నా పరిస్థితి ఏంటి, అందుకే ఇందులో టైం వేస్ట్ చేయదలుచుకోవాలి నేను. సో కాబట్టి ఏం చేశా, వెంటనే దీన్ని రంగంలోకి దించుకోవాలి, కార్యాచరణలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ఆఫీస్కి సెలవు పెట్టి ఒక వారం రోజులు ధ్యానంలో కూర్చున్నా. సో మా ఆవిడతో చెప్పా, టైం టు టైం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కంపల్సరీ, లేకపోతే నేను పైకి పోయే అవకాశం ఉంది. సో కాబట్టి నేను కళ్ళు మూసుకొని కూర్చుంటా అంతే, ఇంకేం చేయను. నేనేం తపస్సులో కూర్చోట్లా, అన్నాలు తిండ్లు ఉపవాసాలు ఇవన్నీ చేసుకుంటూ. నో, నాకు అవన్నీ కావాలి, కానీ నేను కళ్ళు మూసుకొని కూర్చోవాలనుకుంటున్నా. ఎందుకంటే 3 hours కూర్చుంటే నాకు ఏదో తెలిసింది, సంథింగ్, అదేంటో ఒక క్లారిటీ లాగా అనిపించింది. సరే ఇక ఆ వారం రోజులు అలాగే కూర్చున్నాను. టైం టు టైం అన్నీ గడిచిపోతున్నాయి, కానీ కళ్ళు మాత్రం తెరవట్లా. ఓన్లీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి, భోజనానికి మాత్రమే కళ్ళు తెరవటం. అది కూడా ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాల్లో తొందర, అంటే ఒక ఆత్రం అనమాట. ఇది అయిపోతే తొందరగా వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చోవాలి అంతే, ఒక వారం రోజు. సో ఇది మ్యాటర్ ఇక్కడ, అలా ఉంటుంది. తపన అంటే అలా ఉంటుంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో అలా కూర్చున్న తర్వాతే నాకు ఆస్ట్రల్ ట్రావెల్ కానీ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అంటే మనం ఎప్పుడైతే కదలకుండా కూర్చుంటూ ఉంటామో శక్తి పెరిగిపోతూ ఉంటుందండి, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇక మీరు శక్తిని ఇక్కడ వినిమయం చేయటల్లా. అంటే ఆత్మ ఉంది, మనం మాట్లాడుకున్నాం కదా, శరీరము, మనస్సు, ఆత్మ అని. ఈ 3 కోఆర్డినేషన్ లేకుండా మనం విచ్చలవిడిగా ఖర్చు పెడతాం అనమాట మన దగ్గర ఉన్న శక్తిని. సో కాబట్టి జీవితంలో క్లారిటీ ఉండదు. మిమ్మల్ని ఆల్రెడీ వేరే వాళ్ళు ట్రాప్ చేసేయడం అయిపోయింది, మిమ్మల్ని హ్యాక్ చేశారు నీ మైండ్ని. ఇక నువ్వు దూసుకెళ్ళిపోతున్నావు ప్రపంచంలో. ఇక అందులోనే సమస్యలు ఉన్నాయి, అందులోనే సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. గట్టిగా సొల్యూషన్ కావాలంటే గుడికి పోవచ్చు, అట్లా కూడా వర్కౌట్ కాకపోతే డాక్టర్ దగ్గరికి పోవచ్చు, లేదంటే ఇంకేదైనా స్వామీజీ దగ్గరికి పోవచ్చు. ఎందుకంటే సొల్యూషన్ బయటే ఉంటుంది, సమస్య బయటే ఉంటుంది, మీకు అన్ని బయటే ఉంటాయి.
లోపలికి మాత్రం ఏం పోవడానికి ఇల్లేదు మీరు. అలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు, చాలా పకడ్బందీగా. ఎందుకంటే లోపలికి వెళ్తే మీ ఆత్మశక్తిని మీరు నిర్మాణాత్మకంగా వినియోగించుకునే అవకాశం ఉంది, చాలా అద్భుతంగా. దాన్ని అప్పుడు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల శక్తి పెరుగుతుంది ఓ పక్కన. ఆస్ట్రల్ బాడీ ఊగటం మొదలుపెట్టింది మొదట్లో. తర్వాత తర్వాత నిదానంగా శక్తి పెరిగి 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 ఉన్నటువంటి శరీరంలోంచి ఒక రాత్రిపూట సడన్ గా బయటకు వచ్చేసింది. ఎవరు? ఆస్ట్రల్ బాడీ. అది చాలా సహజమైన విషయం అండి. మీరు బోర్ కొడితే ఇంట్లోంచి బయటకు ఎట్టబోతారో అట్లా. అది కూడా శక్తి పెరిగే కొద్దీ అది లోపల అలా ఉండకుండా ఊగుతూ ఉంటుంది మొదట్లో కాసేపు, తర్వాత సడన్ గా బయటకు వచ్చేస్తుంది ఆల్ ఆఫ్ ఏ సడన్. అది ఎప్పుడు జరుగుతుంది అంటే మీ మనసు శూన్యమైనప్పుడు జరుగుతుంది. అందుకే మీరు నిద్రపోగానే టక్కన బయటకు వస్తారు. నిద్రకి ధ్యానానికి పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే నిద్రలో ఎరుకుండదు, మీకు ధ్యానంలో ఎరుకుంటుంది అంతే. మీరు అలా గంటలు గంటలు కూర్చుంటే ఏమవుతుంది? అందులో శరీరంలోంచి బయటకు వస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఏంటి నేను ఇట్లా గాల్లో తేలుతున్నాను, అదేంటి అక్కడ బాడీ అక్కడ పడుకొని ఉంది, నేను విడిగా గాల్లో ఎగురుతున్నాను, అక్కడేమో బాడీ పడుకొని ఉంది. అంటే నేను అందులో ఇప్పటిదాకా అందులో ఉన్నా, నేను ఇప్పుడు అందులో బయటకు వచ్చిన. ఓహో, అయితే నేను ఈ శరీరం కాదు, ఆల్రెడీ నేను విడిగా ఉండగలను, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉంది. నేను ఇంకా సొసైటీలో గుంపులో గోవిందమేమో అనుకున్నాను, కానీ నేను ఆల్రెడీ గోవిందుండే అన్న విషయం ఇక్కడ అర్థమైంది అక్కడే. సో ఎప్పుడైతే మనం ఈ శరీరము అనే ఈ పరిమితుల నుంచి బయటికి రాగలము అని తెలుసుకుంటామో ప్రాక్టికల్గా, బాడీ జస్ట్ అలా ఉంటుంది, కానీ ఇందులో నేను వేరే ఉన్నాను, అది కావాలంటే నేను విడిగా కూడా వచ్చేయచ్చు, బాడీని అక్కడే పడుకోబెట్టు లేకపోతే అక్కడ కూర్చోబెట్టు, ఇవన్నీ చేయొచ్చు అని మెల్లిమెల్లిగా మీకు అర్థమవుతాయి. ఇవన్నీ మొదట్లో మీకు అంతా అబ్బో ఇదంతా వెరైటీగా ఉంది అనిపిస్తుంది. కాకపోతే మన పిరమిడ్ సొసైటీ అదృష్టం ఏంటంటే వీటి గురించి ఆత్మాయనం అని చాలా పుస్తకాలు ఉన్నాయి, సోల్ జర్నీ అని. సో ఈ ఆత్మ గురించి చాలా తెలియజేయడం, ఆస్ట్రల్ ట్రావెల్ మీద బుక్స్ ఉండడం, ఇవన్నీ ఏదో మొదట్లో ఆత్మాయనం బుక్ చదివాను కాబట్టి చాలా ఇష్టంగా నాకు విషయాలు అర్థమైనాయి. మన సొసైటీ అదే నేను చెప్పేది, బయట ఇవన్నీ అంత తొందరగా రావు వేరే సొసైటీస్లో, కానీ మన సొసైటీలో అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఉన్న చోటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. అందుకే ఇప్పుడు కొత్తగా ఎవరైతే వస్తున్నారో కరెక్ట్గా మీకేం కావాలన్న క్లారిటీ మీకు ఉండాలి. ఉంటే అప్పుడు మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు అవశ్యంగా. ఆ తర్వాత మైండ్ని అర్థం చేసుకుంటారు, తర్వాత సోల్ని అర్థం చేసుకుంటారు. ఈ మూడిటి కోఆర్డినేషన్, దాంతో మీరు జీవిస్తారు. సో ఇక అక్కడి నుంచి మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. నా జీవితం అయితే మారిపోయింది. అయితే ఈ సొసైటీ ఏదైతే ఒక ఇది చేసిందో, మీరు ఇట్లా కంపల్సరీగా మీరు జాబ్ చేస్తూ మీ జీవితంలో సొసైటీలో ఒక హోదాలో మీరు ఉండి తీరాలి అనే ఏదైతే ఒక మూడవ పరిధికి సంబంధించిన ఈ ఆలోచన వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయాలి. పర్సెప్చువల్ అగ్రిమెంట్స్ అంటారు వీటిని, అంటే నమ్మక వ్యవస్థ. నమ్మక వ్యవస్థ అనేది ఒకటి ఉందని కూడా తెలియదు చాలా మందికి. సో కాబట్టి ఆ నమ్మక వ్యవస్థని, అంటే మీరు ఏదైతే నమ్ముతారో అదే చూస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో. కానీ ఇక్కడ మీరు నమ్మించబడ్డారు, నమ్మించి మోసం చేయబడుతున్నారు ప్రతిరోజు. కాబట్టి అందులోంచి మీరు బయటికి రావాలి అని తెలుసుకోవడమే ఫస్ట్ జ్ఞానం అంకురించింది అని చెప్పచ్చు. మనం సొల్యూషన్ కోసం, నిజంగా సొల్యూషన్ కోసం ఎదుగుతూ ఉంటాం. మనుషులందరూ సొల్యూషన్ కాదు కదా ఎతికే, సింపతి కోసం. కానీ ఇక్కడ సొల్యూషన్ మనకు కావాలనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మీకు సొల్యూషన్ దొరుకుతుంది. అది మీ లోపలికి వెళ్ళటం ద్వారా మాత్రం దొరుకుతుంది. రియల్ సొల్యూషన్ అంటే కళ్ళు మూసుకోవడమే. కళ్ళు మూసుకుంటే ఏమైతే కష్టపడాలి, పని చేయాలి, ఇది సొసైటీ మనకు చెప్తుంది. ఎందుకంటే ఎక్కడ నువ్వు కళ్ళు మూసుకుంటే జ్ఞానోదయం అయ్యే ఛాన్స్ ఉంది. సో చాలా మందికి జీవితంలో చాలా దూరం వచ్చిన తర్వాత ఎంతసేపు కళ్ళు మూసుకున్నా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు చాలా బంధాల్లో ఇరుక్కున్నారు. మరి సొసైటీ పట్ల వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు చాలా బలంగా ఉన్నాయి, అందుకే వర్కౌట్ కాదు. కానీ నాలాంటి వాడికి అట్లా కాదు, ఎందుకంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. ఏంటి నేను వర్కౌట్ కావట్లేదు నాకు ఈ సొసైటీ అని. చావాలి నేను 100%. కానీ అది ఇట్లా కాదు, భౌతికంగా కాదు. మనం కళ్ళు మూసుకొని చనిపోవాలి. చనిపోయిన వాడు అంతే ఉంటాడు కదా, కళ్ళు మూసుకుంటాడు వాడు ఒక దశలో. అట్లాగే మీరు కూడా చనిపోవాలంటే కళ్ళు మూసుకోవాలా ఫస్ట్. వాడు చచ్చా కళ్ళు మూసుకుంటాడు, మీరు బతికుండగానే కళ్ళు మూసుకొని మీరు చనిపోవాలన్నమాట. అదే ధ్యానం అంటే.
ఇంకా అంతకంటే ఇంకేం లేదు. మీరు కళ్ళు మూసుకుంటారు గుర్తుపెట్టుకోండి. మూసుకున్న తర్వాత అలా సుదీర్ఘంగా మూసుకుంటే ఏమవుతుంది, మెల్లగా జాగృతి అనేది లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. కళ్ళు మూసుకోవటము అన్న దాంట్లోనే అసలు రహస్యం అంతా ఉంది. ఎందుకంటే కళ్ళే కదా డోర్స్ మీ మైండ్కి. దీంతోటే మోసపోతూ ఉంటారు మీరు. ఇది మూసారనుకోండి వదిలిపోతుంది మొత్తం. సో కాబట్టి మీరు మూసుకున్న తర్వాత మీకు ఏం గుర్తురావు. మొదట్లో బాగానే గుర్తొస్తాయండి అన్నీ, ప్రతిదీ గుర్తొస్తుంది. కానీ క్రమంగా ఆ స్థితిని దాటుతారు, అన్నీ గుర్తొచ్చే స్థితిని. మెల్లగా అన్ని మర్చిపోతుంటారు. మెల్లగా మీ స్థితి ఎలా అంటే మీ లోపలికి వెళ్ళిపోతూ ఉన్న కొద్ది మీ క్లారిటీ పెరుగుతుండదు. ఓహో, ఈ శరీరము అసలు ఈ సొసైటీకి ఈ శరీరానికి సంబంధమే లేదు. ఈ సొసైటీలో మనం ఉంటున్నాము, కానీ ఈ లోపల అనంతంగా ఉంది. లోపల మనకేం కావాలో అవన్నీ చక్కగా డిజైన్ చేసుకొని ఈ బాడీ లోపల మనం వచ్చాము. దీన్ని వినియోగించుకోవటం నాకు రావట్లేదు. ఏంటంటే కారు కొని ఇంట్లో పెట్టినా కానీ దాని డ్రైవింగ్ మనకి రాదు. ఇక అది బయటికి తీయాలంటే ఉండ పట్టుకోవాలి అన్నట్టుగా ఉంది మన జీవితం. ఈ శరీరం గురించి ఫస్ట్ తెలుసుకోవాలి అంటే మాత్రం కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు. ఎందుకంటే దీన్ని ఎవ్వరు చెప్పలేడు దీని గురించి మీకు. ఎందుకంటే సొసైటీ చెప్పదు, ఎవరు చెప్పరు. ఇది మీకు అర్థం అవ్వాలంతే. అర్థం చేసుకోవాలి అంటే మాత్రం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈ శరీరము తన గురించి తను తెలియజేయటం మొదలు పెడుతుంది. నేను ఎలా అయితే కదలకుండా కూర్చుంటే శరీరంలోంచి నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత విషయాలు నాకు అర్థమైంది. ఓహో, నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మనే, కానీ ఈ శరీరంలో ఉంటున్నాను అన్న క్లారిటీ వచ్చేసింది అంతే. ఆ తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు సొసైటీ మాయ అట్లనే ఉంది, ఇంకా రన్ అవుతుంది. మళ్ళీ అదే ఉద్యోగానికి పోవాలి, మళ్ళీ అదే. కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఏ రోజైతే రియలైజ్ అయ్యానో ఆ రోజు నాకు ఒక ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే నేను ఈ శరీరాన్ని కానప్పుడు నేను ఎందుకు భయపడాలబ్బా, అవసరం లేదు కదా. కానీ అక్కడి నుంచి ఇక నా ఆలోచన విధానం మారింది. నేను ఇదివరకు ఒక బలిపశువు ఏమో అనుకునేవాడిని ఈ సొసైటీకి, కానీ కాదు. ఐఎమ్ ద గాడ్. నాలో అనంతమైన శక్తులు ఉన్నాయి అనే విషయం నాకు అర్థమైంది. అయితే ఆ అనంతం ఏంటో నాకు తెలియదు, అనంతమైన శక్తులు ఏంటో. కానీ మొత్తానికైతే నేనైతే ఈ బాడీ అయితే కాదన్న విషయం అర్థమైంది. సో దీన్ని నేను అర్థం చేసుకున్న రోజున నా ఆలోచన విధానం మారింది. ఇంకక్కడి నుంచి నేను నా లైఫ్ ఎలా ఉందంటే ధ్యానం జీవితంలో ఒక భాగం అవుతుంది. అంటే ఇప్పుడు నేను నా ఆత్మతో ఉండాలి, నా మనస్సుతో తక్కువ, నాతో నేను ఎక్కువ ఉండాలి. ఇప్పుడు గేమ్ అంతా ఏంటి, మైండ్తో నడుస్తోంది అన్న విషయం నాకు మెల్లిమెల్లిగా అర్థమవుతుంది, నిదానంగా అర్థమవుతుంది. ఇదేదో వెంటనే స్ట్రైక్ అయ్యి సడన్ గా ఓహో మైండ్తో నా ఇప్పుడు ఈ మాయ అంతా నడిచేది అని తెల్లారి నుంచి మైండ్ లేకుండా జీవించడం కాదు. ఇక్కడ నిదానంగా అర్థమవుతుంది. ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా జీవితం నడుస్తూనే ఉంది యాజ్ యూజువల్గా. కానీ క్రమంగా ఎప్పుడైతే నేను నాతో నేను ఉండటం మొదలు పెట్టానో క్రమంగా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుంది సొసైటీ నా మీద. నన్ను ఏదైతే భ్రమల్లో పెట్టగలిగిందో సొసైటీ, సొల్యూషన్ అనేది లోపల లేదు, బయటే వెతుక్కుంటూ బతికాము. అందులోంచి లేదు సొల్యూషన్ నా లోపలే ఉంది అనే స్థితికి నేను ఎదగటం వల్ల ఏమైందంటే ఇక నీ చుట్టూ ఉన్న మాయ ప్రపంచం నేనేం చేయలేదు. ఎందుకంటే నువ్వు ఎంత శక్తివంతుడు అంటే ఇలాంటి గ్రహాలతో నువ్వు ఫుట్బాల్ ఆడుకోవచ్చు, అంత శక్తివంతుడు. కానీ ఆ విషయం నీకు తెలియదు మొదట్లో. ఒక 10 గ్రహాలున్న 10 గ్రహాలతో ఆడుకోగలిగిన శక్తి నీకుంది, లిటరల్గా అంత పవర్ఫుల్ నువ్వు. కానీ మన గురించి మనకి తెలియకుండా ఈ సొసైటీ జాగ్రత్త పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సొసైటీలోంచే మరి పిరమిడ్ సొసైటీ లాంటి ఎన్నో సంస్థలు పుట్టుకొచ్చాయి. లేదు మనుషుల్ని జాగ్రత్త పరచాలి, ఈ యుగము అంటే ఏంటి, సరికొత్త యుగం, ఒక నవ్య యుగం, ఒక స్వర్ణ యుగం. ఈ యుగం గురించి ఎంతో మంది ఎన్నోసార్లు చెప్పారు, కానీ అది ఎలా ఉంటుంది ఎవడికి తెలియదు. కానీ ఈ యుగంలోకి మనం ప్రవేశించాము అంటే గుర్తుపెట్టుకోండి, తప్పకుండా మన గురించి మనకు కంప్లీట్గా తెలిసి ఉండాలి. అప్పుడే కొత్త యుగం మీకోసం వస్తుంది. లేకపోతే ఎప్పుడో 2034లో ఒక కొత్త యుగంలోకి మనం ప్రవేశిస్తాం కాబట్టి ఈలో మంచిగా ఆస్తులు సంపాదించుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో, మనకి పెద్ద ప్రాబ్లం ఏముండదు. అది అప్పుడు ఎంజాయ్ చేయొచ్చు, మన ఆస్తి మనకు ఉంటుంది, ప్లస్ బయట ఎలాగో స్వర్ణయుగం అంటున్నారు అది ఎంజాయ్ చేయొచ్చు. ఈ భ్రమంలోంచి అర్జెంటుగా బయటకు రండి. మీరు స్వర్ణయుగానికి సిద్ధంగా ఉండాలి అంటే ఒక మంచి యుగంలో ఆనందంగా జీవించడానికి, ఒక అద్భుతమైన జీవితాన్ని. ఎందుకంటే స్వర్ణయుగం పట్ల మనకి చాలా కళలు ఉన్నాయి, డ్రీమ్స్. అదేంటంటే రాబోయే కాలం చాలా అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పబడుతుంది మన సొసైటీలో. ఎన్నో గ్రంథాల్లో కూడా చెప్పబడిందిలే, క్రీస్తు యొక్క 2వ రాక అని, లేకపోతే మరి ఇంకా ఎవరో కల్కి భగవాన్ అని.
సో ఫైనల్గా ఎన్నో మార్పులు. కానీ నిజానికి లిటరల్గా చూస్తే ఈ ప్రపంచం నిరంతర మార్పుకి లోనవుతూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జరంత ఎక్కువ లోనవుతుంది, ఎందుకంటే యుగం మారుతుంది కాబట్టి ప్రపంచం మారిపోతూ ఉంటుంది. అయితే ఆ ప్రపంచాన్ని మీరు గుర్తుపట్టి అందులో మీరు ఉండి ఆ ప్రపంచాన్ని ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం ఈ వర్కౌట్ కావు. ఈ ఆస్తులు కానీ, మీ సెటిల్మెంట్స్ కానీ, మీ లైఫ్లో సెటిల్ అవ్వాలన్న కోరికలు కానీ, లేకపోతే నీ ప్రపంచంలో ఏదైతే ఒక మాయలో మీరు రోజుకు సినిమా చూస్తూ ఏదో ఎంజాయ్ చేస్తూ మొబైల్ పెట్టుకొని ఇవన్నీ మీకు వర్కౌట్ కాదు. స్వర్ణయుగానికి దారి కాదు అసలు ఇవన్నీ. స్వర్ణయుగానికి దారి ఏంటో తెలుసా? మీతో మీరు ఉండటం ప్రారంభించడమే, మీకు ఒక క్లారిటీ రావడమే. మీ జర్నీ అనేది స్వర్ణయుగం వైపే వెళ్తుంది. కానీ వెళ్ళాలి అంటే ఈలో పక్కదారులు పోకుండా ఉండాలి. మీరందరూ పక్కదారుల్లోనే ఉన్నారు ఆల్రెడీ. అసలు మెయిన్ హైవే ఒకటి ఉంది స్వర్ణయుగం వైపు. అందులో నడవాలంటే కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అదే ధ్యానం అంటే ఏం లేదండి. ధ్యానము అని ఒక గంభీరమైన పేరు పెట్టాను నేను. మనుషుల్ని భయపెట్టాను. ఏళ్ల తరబడి అందులో కూర్చున్నారు జనాలు. ఇప్పుడు ఈ ధ్యానం ఎట్లయినా సరే దీన్ని ఆనాపానసతి అని ఒక మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఉంది, అక్కడ పడుకున్నారు అందరూ. లేవట్లేదు అసలు ఎవరు. ఇక గేట్ లోపలికి వెళ్తే కదా మనకి విషయాలు అర్థమయ్యేది, అక్కడ హైవే ఉందనే విషయం తెలిసింది. కానీ గేట్ బయట ఎంతసేపు పడుకున్నా ఏం చేసినా ఆనాపానసతి అనేది అది మీరు కరెక్ట్గా 100% సంకల్పంతో ఒక పట్టుదలతో మీరు ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడే మీ గురించి మీకు తెలుస్తుంది. ఎందుకంటే మీ గురించి మీరు తెలుసుకోవాలన్న తపన మీలో ఫస్ట్ 100% ఉండాలి. సమస్యల నుంచి నేను బయటపడతా, తర్వాత నేను నాదే ఉంది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాను నేను అనుకుంటారు చాలా మంది. ఏదండి మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోనివ్వండి, లేకపోతే మాకు ఈ సమస్య ఉంది అది అయిపోనివ్వండి. ఇంట్లో చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి, అవి ముందు తీరనియండి, అప్పుడు చూద్దాం. ముందు ఇంట గెలవాలి, రచ్చ గెలవాలని ఏదో కొన్ని సామెతలు ఉంటాయి, పిచ్చి పిచ్చి సామెతలు. సో అట్లా అనుకుంటూ ఏదో చేస్తూ ఉంటారు. కానీ కాదు అసలు. ఫస్ట్ అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ ముందు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే నా సమస్యలే కనబడుతున్నాయండి అంటారు కొంతమంది. అయితే ఇక మీ దౌర్భాగ్యం, దానికి మనం ఏం చేయలేము. అందుకే ముందు కదలకుండా కూర్చోవడం ప్రాక్టీస్ చేయండి. మీలో పట్టుదల ఉంటే, మీరు ఏదైతే ఒక బలంగా నమ్ముతూ ఉంటారో దాని నుంచి బయటికి రావాలి అని కోరుకుంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండి. మీ నమ్మకాల నుంచి మీరు బయటకు వస్తారు. ఇది ఎట్లా అంటాడు ప్రతి ఒక్కడు. ఎట్లా, కళ్ళు మూసుకుంటే ఎట్లా. ఈ ఎట్లా అనేది చంపేయండి ఫస్ట్ అర్జెంటుగా. ఈ ఎట్లా అనే పదం తీసి వదలబారండి ఫస్ట్. ఈ ఎట్లా అనేది ఎందుకు వచ్చిందో అర్థం కావట్లా అసలు. ఫస్ట్ ఈ ఎట్లా అనేది ఫస్ట్ కళ్ళు మూసుకుని కూర్చుంటే కదా ఎట్లా తెలిసేది. కానీ ముందు మాకు చెప్పండి అంటాడు. అట్లా లాజికల్ బ్రెయిన్ ఎప్పుడు సరే మిమ్మల్ని టార్చర్ పెడతా ఉంటారు. చాలా మంది లాజికల్ బ్రెయిన్ వల్లే సూసైడ్ చేసుకొని చచ్చారు. కొందరు కాంప్రమైజ్ అయ్యారు. కానీ వాడు చచ్చినట్టే, వాడు జీవోత్సవం. కాంప్రమైజ్ అయిన వాడు జీవోత్సవం, లేకపోతే చచ్చిపోవడం. వీడు చచ్చేది ఎలాగో. అందుకే ప్రతి వృద్ధాప్యపు మరణం కూడా ఒక సూసైడ్ లాంటిదే అని ఒక గొప్ప మహనీయుడు చెప్పాడు ఒక పుస్తకం. అందరూ అనుకుంటారు నేను సహజ మరణం అంటారు. వృద్ధాప్యం వచ్చింది లాస్ట్కి సహజ మరణాన్ని చెందాడు. సహజ మరణం కాదు. వృద్ధాప్యం వచ్చి పోయావంటే నువ్వు సూసైడ్ చేసుకున్నావు అని అర్థం. కాకపోతే వేరే లెవెల్లో సూసైడ్ చేసుకున్నావు అంతే. ఇక్కడ ఓన్లీ సూసైడే ఉంది ఈ ప్రపంచంలో, ఇంకేం లేదు. నిజంగా ఎవరు మరణించట్లా. సో కాబట్టి అర్థం చేసుకోండి, ఇక్కడ మరణించాలన్నా కానీ మీకు ధ్యానం కావాలి ఇప్పుడు ఫస్ట్. ఎందుకంటే మళ్ళీ నిజంగా మరణించిన వాడు మళ్ళీ రాడిగాడు ఈ గ్రహం మీదకి. అర్థమైందా? ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి. ఇగో ఇదంతా ఉంటుంది. ధ్యానం నేర్చుకుంటే ఇవన్నీ ఉంటాయి. కళ్ళు నేర్చుకోవడం అంటే ఏదో తెలుసుకోవడం కాదు. తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి మళ్ళీ చాలా తేడా ఉంది. చాలా మంది తెలుసుకొని కూర్చుంటారు, పుస్తకాలు చదివి కూర్చుంటారు. అది కాదు. లోక కళ్యాణము అంటే మీరు చదివిన పుస్తకాలు మస్తున్నాయని చెప్పేసి మళ్ళీ దాన్ని పక్కోడికి చదివినిపించడం కాదు. లోక కళ్యాణము అంటే ముందు స్వయంగా ఆ పుస్తకాల్లోని సారాన్ని తీసుకొని దాని ప్రేరణ వలన మీరు ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోగలిగితే గనక అది లోక కళ్యాణం. ఆ తర్వాత మీరు పొందిన అనుభవాలని మీరు మాట్లాడితే మీ అనుభవం మాట్లాడాలి. మీరు మాట్లాడొద్దు అసలు. మీరు ఏ బుక్ గురించో లేకపోతే ఇంకేదో కాన్సెప్ట్ గురించో ఏదో 4 పాయింట్లు రాసుకొని కాదు. మీరు మాట్లాడుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, మీ అనుభవమే మాట్లాడాలి, మీ జర్నీ మాట్లాడాలి. ఇక్కడ జర్నీ మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. జర్నీ మాత్రమే ఉంది, గమ్యం లేదు. గమ్యం స్వర్ణయుగమే, కానీ అది దాన్ని అక్కడ కూడా జర్నీయే ఉంటుంది. అది అనుభవంలోకి రావాలి అంటే అక్కడ కూడా జర్నీయే. ఆ అనుభవాన్ని మీరు పొందుతూ ఉంటారు ఆ జర్నీలో, అంతే. ఆనందకరమైన జర్నీ. స్వర్ణయుగం అంటే ఏం లేదు. మీకు అన్నీ తెలుసు, క్లారిటీ ఉంది, మీతో మీరు ఉంటారు, ఆనందంగా ఉంటారు. మీ జీవితంలో మీకు నిజంగా ఏదైతే కావాలో అది మీ లైఫ్లోకి సహజంగా వచ్చేస్తూ ఉంటుంది. మీకు ప్రేమ కావాలి, ప్రేమ వస్తుంది. స్నేహం కావాలి, స్నేహం వస్తుంది.
సహజంగా మీరు ఒకప్పుడు ఎతికేవాళ్ళు దాన్ని, దేనికోసం అయితే మీరు ఎత్తుక్కొని అందులో విఫలమయ్యారో అవన్నీ సహజంగానే మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత మీ జర్నీ చాలా ఆనందంగా ఉంటుంది. అయితే ఈ సొసైటీ ఇలా మాయలో ఉండంగానే మీరు ఆ జర్నీని స్టార్ట్ చేయొచ్చు. ఆనందకరమైన ఒక స్వర్ణ యుగంలో ఉండే జర్నీని మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఈ సొసైటీ మిమ్మల్ని ఏం చేయలేదు. అది చాలా బలహీనమైంది. అది ఇప్పటి వరకు బలంగా ఎందుకు కనబడుతుంది అంటే మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి. అది రహస్యం ఇక్కడ. అందుకే మీరు కదలకుండా కూర్చుంటే బలం పెరిగిపోతూ ఉంటుంది. బలం పెరిగిందో ఇక మీరు విస్తరింపబడతారు. ఆటోమేటిక్గా మీరు స్ప్రెడ్ అవుతారు. మీ నుంచి శక్తి ప్రసారం జరుగుతుంది. అది కదా లోక కళ్యాణం అంటే. ధర్మం అంటే ఏంటో తెలుసా? ధర్మం అంటే ఇది కాదు. ధర్మో రక్షతి రక్షిత అని మనం తిరుపతి వెళ్ళేటప్పుడు అక్కడ ఇక్కడ రాసి ఉంటుంది. కానీ ధర్మము అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే ధర్మం. తెలుసుకున్నాక మిమ్మల్ని మీరే కాపాడుకోగలుగుతారు. ధర్మో రక్షతి రక్షిత. సింపుల్. ధర్మాలు కూడా తెలియదు చాలా మందికి. ఒకటే ధర్మం. స్వధర్మం ఏంటి? మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే ధర్మం. ప్రతి చోట ధర్మాలు ఉన్నాయి. దాన్నే యూనివర్సల్ లాస్ అంటారు, మరి సృష్టికర్త ధర్మాలు అంటారు. జీవిత ధర్మం, స్వధర్మం, ధర్మం. ఆ ధర్మం ఉన్న కాన్సెప్ట్కి మార్చేశారు ఇప్పుడు బయట అంత జనం. ధర్మం అంటే పక్కోడికి, అంటే పేదవాడికి రూపాయి వేయటం, ధర్మం చేయటం, అట్లా ఏవో ఉన్నాయి. పిచ్చి పిచ్చి కాన్సెప్ట్లు అన్నీ ఉన్నాయి ధర్మం అంటే. ఏడో భోజనాలు పెట్టియటం, ఇవన్నీ కాదు అసలు. ఇవన్నీ కాదు అసలు. మీ లోపలికి మీరు వెళ్ళనంత వరకు మీరు ఎన్ని భోజనాలు పెట్టి పుణ్యం వచ్చింది అనుకున్నా మీరు ఆ చీకటి తలాల్లోనే పడి ఉంటారు. చనిపోయిన తర్వాత అంతా చీకటే ఉంటుంది, ఇంకేం ఉండదు. మీరు మళ్ళీ జన్మ దొరికే వరకు నరకం అనుభవించడమే. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. కానీ ఇవన్నీ వాస్తవాలు, గుర్తుపెట్టుకోండి. ఇదేదో హయ్యర్ సబ్జెక్ట్ లాగా ఉంది, మనకి సంబంధించింది కాదు, నేను మనకి జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటుంటే ఈ గోల్ ఏంది అని అనుకోకండి. కానీ ఇందులోనే ఉంది మీ జీవితం అంతా. ఆ సెటిల్మెంట్లో లేదు. అసలు మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా, ఈ బాడీ ఏంటో తెలుసుకోకుండా, ఈ మైండ్ ఏంటో తెలుసుకోకుండా, ఈ సోల్ ఏంటో తెలుసుకోకుండా మీరు ఈ జర్నీ చేద్దాం అనుకుని ప్లాన్ వేశారనుకోండి, అట్లా వేసే జన్మలు వేస్ట్ అయింది. ఈ మాయలో ఇరుక్కోండి. నో 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 అది అయ్యనే వర్కౌట్ కావు అసలు. సరే మాలాంటి వాళ్ళు అంటే ఏదో ఈ ప్రపంచానికి ఈ ధర్మాన్ని చెప్పడానికే వచ్చా కాబట్టి నాకు ఒక అంతర్మదనం అనేది చిన్నప్పటి నుంచే ఉంది. దేని మీద ఇంట్రెస్ట్ లేదు చిన్నప్పటి నుంచి. కానీ నాకు ముక్తి ఎప్పుడు వచ్చింది? నాకు 35 ఏళ్ల వరకు నేను ఎదురు చూడాల్సి వచ్చింది నా ముక్తి కోసం నేను. ఎందుకంటే ధ్యానం అనేది నా జీవితంలోకి ప్రవేశించడానికి చాలా టైం పట్టింది. కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్స్కి ధ్యానం చూడండి తొందరగా దొరుకుతుంది. సొసైటీ రెడీగా ఉంది, వడ్డించిన విస్తరలా ఉంది, అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలనేది మీకు తెలియాలి. ఓకే, సో మనకిచ్చిన సమయం ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. సో బట్ స్టిల్ నేను ఫైనల్గా ఒక మాట చెప్తా వినండి. ఎందుకంటే ఈ ప్రయాణం, జీవితం అంటే ఒక ప్రయాణం అని గుర్తుపెట్టుకోండి. దీనికి గమ్యం లేదు. ఈ ప్రయాణాన్ని ఆనందంగా ప్రయాణించడం మాత్రమే ఉంది. అయితే ఆనందంగా ప్రయాణించడం చెయ్యాలి అంటే, మనం నిజంగానే ఆ అనుభూతిని అనుభవించాలంటే శరీరం గురించి పూర్తిగా తెలియాలి, మనస్సు గురించి పూర్తిగా తెలియాలి. దానికి పిరమిడ్ ధ్యానాన్ని ఉపయోగించుకోండి, అలాగే మెర్కాబా ధ్యానాన్ని ఉపయోగించుకోండి, అలాగే ఇంకా రకరకాల గ్రూప్ మెడిటేషన్స్ని ఉపయోగించుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి, కానీ ఇవన్నీ ఉపయోగించుకుంటున్న మాత్రాన మీరు వాటితో సెటిల్ అయిపోకండి దయచేసి. మీ లోపలికి మీరు వెళ్ళడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అంతే. ఫైనల్గా మీ లోపలికి మీరు వెళ్ళాలి. వెళ్ళాక మీ ప్రయాణం చాలా బాగుంటుంది. అవగాహనతో కూడుకుని ఉంటుంది మీ ప్రయాణం. అవగాహన రావాలి. భగవంతుడు మీరు కోరుకుంటే ఒకటే కోరుకోండి, ఇంకేం కోరద్దు. అవగాహన నాకు ప్రసాదించండి భగవంతుడా. ఆ భగవంతుడు ఎవరో కాదు, మళ్ళీ ఎక్కడో బయట ఎతక్కండి. భగవంతుడు మీ లోపలే, మీ ఆత్మ రూపంలో ఉన్నాడు. మీరే భగవంతుడు. కానీ మీ లోపల ఉన్న మీ ఆత్మకి మీరు నమస్కరిస్తారు. మీరు ఎక్కడ నమస్కరించినా, ఫైనల్గా తిరుమలలో నమస్కరించినా మీ ఆత్మకి మీరు నమస్కరించింది. అయితే ఆ విషయం తెలుసుకున్నప్పుడు ఛార్జీలు గిట్టుబాటు అయితే మనకి ఇక ఏ గోళ ఉండదు, మనకి ఏ శ్రమ ఉండదు. మీతో మీరు ఉన్నప్పుడు మీ లోపల ఉన్న ఆ గోవిందుడు ఎవరైతే ఉన్నాడో, ఆ గోవింద అని మనసులోనే అనుకుంటే మీ లోపలే ఉన్న దేవుడు. అది ఓన్లీ హిందువులకే అని కాదు. నీ లోపల జీసస్ ఉంటే జీసస్, అల్లా ఉంటే అల్లా, ఎవరు ఉంటే వాళ్ళు నీ లోపలే ఉన్నారు ఫైనల్గా. కానీ ఉన్నది ఒక ఎనర్జీ, ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అయితే ఉంది మీ లోపల. ఆ ఎనర్జీకి అంతా తెలుసు, అన్నిటితోనూ కనెక్ట్ అయ్యింది. అంతా తెలుసు అంటే ఎట్లా అంటే అన్నిటితో అది కనెక్ట్ అయ్యే ఉంది ఆల్రెడీ. అయితే నువ్వు దాంతో కనెక్ట్ అయ్యి ఉంటే కదా నీకు విషయాలు అర్థమయ్యేది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్,
మరి అర్థం చేసుకోండి జీవితాన్ని. ఇదొక ప్రయాణము అని తెలుసుకోండి. కళ్ళు మూసుకుంటే ఈ ప్రయాణం సాగుతుంది. కళ్ళు మూసుకుంటే ప్రయాణం ఎట్లా సాగుతుంది అని అనుకోవద్దు. ఎట్లా అనేది తీసి అవతల పారేయండి. కళ్ళు మూసుకోండి. డైలీ మొదట్లో కాస్త ఒక 1 అవర్ అట్లా ప్రాక్టీస్ చేసిన క్రమంగా 2 గంటలు, 3 గంటలు అట్లా కూర్చోండి మొదట్లో. భయపడకండి ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని. ఫైనల్‌గా నేను వీళ్ళందరినీ వదిలేసిపోతానా ఏంటి భర్త, పిల్లలు ఆ భ్రమల్లోంచి ఫస్ట్ బయటికి రండి. వాళ్ళెక్కడికి ఏం పారిపోరు మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన. ఎందుకంటే మళ్ళీ వాళ్ళనే చూడాలి మీరు కళ్ళు తెరిచిన తర్వాత. సో కాబట్టి కాకపోతే మీకు వాళ్ళతో ఒక డిటాచ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతది. అప్పుడు మీ లైఫ్‌లో ఈ జర్నీ బావుంటది. మీరు అటాచ్‌మెంట్‌లో ఉన్నంత కాలం వాళ్ళ సమస్యలే మీ సమస్యలు. పిల్లల సమస్యలే మీ సమస్యలు. అన్నీ మోస్తారనమాట. అవన్నీ తీసి కింద పారేస్తారు. అది కదా జ్ఞానోదయం అంటే. ఇంకేం ఉండదు. ఇక మీరు మాత్రమే ఉంటారు. ప్రశాంతంగా ఉంటారు. మీ ఇంట్లో అందరూ ఉంటారు. ఒకప్పుడు మీరు మోసేవాళ్ళు, ఇప్పుడు మోయట్లేదు అంతే. మీ జర్నీ వేరు. ఈ జన్మ తర్వాత వీళ్ళతో నీకే సంబంధం లేదు. ఇది కూడా కాస్తే ఉంది జర్నీ. ఈ కాస్త నేను వీళ్ళతో డిటాచ్‌గా ఉండి చేశాను అనుకోండి, నేను మోయకపోతే ఏమవుతది? ప్రశాంతంగానే ఉంటది. ఇంకేం ఉండదు. మనుషులందరూ మోస్తున్నారు సొసైటీని కాబట్టే కదా! సొసైటీతో నీకే సంబంధము లేదు అని ఏ రోజైతే తెలుసుకుంటావో, నీ చుట్టూ ఉండే సొసైటీ నిన్నేం చేయలేదు ఇక. నిన్ను వదిలేస్తది అది. వదిలేసిన దగ్గర నుంచి నీ జర్నీ చాలా ఫ్రీగా గాలిలో తేలుతున్నట్టే ఉంటుంది నీకు. కానీ మళ్ళీ ఇదే సొసైటీలో ఉంటారు మీరు. గుర్తుపెట్టుకోండి. కానీ ఈ సొసైటీతో సంబంధం లేకుండా ఉంటారు. జ్ఞానోదయం పొందడం అంటే ఇంతే సింపుల్. ఈ సొసైటీలోనే ఉంటూ దానికి అంటిముట్టనట్టుగా ఉంటూ ఇంకా మీరు మేల్కొన్న తర్వాత ఎలా మేల్కోవాలి అన్నదాన్ని మీరు పక్క వాళ్ళకి బోధించగలిగే స్థితిలో ఉంటారు. అది వాళ్ళ అదృష్టం. దాన్ని తీసుకుంటే తీసుకుంటారు. లేకపోయినా మీకైతే ఏం పర్వాలా. యు ఆర్ ఇన్ ద సేఫ్. మీ జర్నీ చాలా బాగుంది. మీరు అలా దూసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. వెళ్ళిపోతూనే. సో కాబట్టి కళ్ళు మూసుకొని కూర్చోవడమే ప్రాక్టీస్ చేయండి. ఇక మిగతావన్నీ పక్కన పెట్టండి కొంతకాలం. సో ఇదే నేను మీకు ఇచ్చే ప్రధానమైన సందేశం. ఇది సందేశం కూడా కాదు, సత్యం అంతే. ఫైనల్‌గా ఇదే చెప్పాలి. ఎవ్వరు చెప్పినా ఫైనల్‌గా ఇదే చెప్పాలి. కానీ మీ అనుభవమే మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి. మీరు బుక్కు చదివినా దాన్ని ఆచరణలో పెడితేనే జ్ఞానం. లేకపోతే అది ఇన్ఫర్మేషన్ అంతే. ఒక యోగి ఆత్మకథ చదివినా ఫైనల్‌గా అది ఇన్ఫర్మేషనే మీ దృష్టిలో. ఎందుకంటే మీరు దాన్ని నిజంగా ఒక యోగిలా మారిన తర్వాత కదా అది జ్ఞానంగా పరిణితి చెందేది. ఆస్ట్రల్ ట్రావెలర్ ఒక బుక్ చదివావు. కానీ నువ్వు నిజంగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తే అప్పుడు నీకు అది జ్ఞానంగా ఆ జ్ఞానం నీలో నిక్షిప్తమైంది అని అర్థం. అట్లా జీవిత సత్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలోకి ఆచరణలోకి రావాలి. అవి వస్తాయి. ఇవన్నీ పెద్ద పెద్ద మాటలన్నీ ఇప్పుడు మాట్లాడుకోవద్దు మనం. కానీ మీరు ధ్యానం చేస్తే మాత్రం మీ జీవితం మారిపోతుంది అన్నది వాస్తవం. ఎందుకంటే నా జీవితం మారింది. అలాగే మీ జీవితం కూడా మారుతుంది. మనం అందరిలాగానే మళ్ళీ ఇప్పుడు నేను చూడండి అట్లనే ఉన్నాం. అందరిలాగానే ఉన్నా కదా. ఒక ఎంప్లాయీ లాగా చొక్కా పాష్‌గా ఉన్నాను. మంచిగానే ఉన్నాను. చూడటానికి నార్మల్ మనిషిలాగానే ఉన్నాను. ఒక సన్యాసిని ఎవరైనా అనుకుంటారా? కానీ అనుకోరు. కానీ అలాంటి లైఫే నేను లీడ్ చేస్తాను. నా చుట్టూ ఎలా ఉన్నా నా జీవితం ఒక సన్యాసి జీవితంలానే ఉంటుంది. సన్యాసి అనగానే మళ్ళీ భయపడకండి. మళ్ళీ కాషాయ వస్త్రాలు ఇవన్నీ. నో. ఒక డిటాచ్. దాన్నే సన్యాసి అంటారు. జస్ట్ ఎంజాయ్ చేస్తారంట మీ లైఫ్‌ని. మీ జర్నీని ఎంజాయ్ చేస్తారు. మీ దగ్గర అన్నీ ఉంటాయి. బట్ వాటన్నిటిని ఎలా ఉపయోగించుకొని ఎంజాయ్ చేయొచ్చు. అన్నిటితో ఎలా డిటాచ్‌గా ఉండొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎంజాయ్‌మెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎన్‌లైటన్‌మెంట్. ఓకే. సో థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఎ లాట్ మై డియర్ ఫ్రెండ్స్. మరి నేను నా ప్రయాణంలో చాలా ముందుకు వెళుతూ గ్రహాంతర వాసుల నుంచి కూడా సందేశాలు తీసుకుంటూ ఏదో అలా. కానీ ఫైనల్‌గా గ్రహాంతర వాసులు అనగానే వామ్మో! ఇదంతా ఎక్కడికో దారి తీస్తుందని భయపడకండి. ఏం లేదు, సింపుల్. ఆ మెసేజెస్ చాలా మంది తీసుకుంటున్నారు. కొన్ని వేల లక్షల మంది తీసుకుంటున్నారు ఈ టైంలో. సో ఇది చాలా సింపుల్. సో మీకు మెసేజెస్ లోపల నుంచే వస్తాయి. వాళ్ళేమి సడన్‌గా స్పేస్ షిప్ మీ ఇంట్లో దిగి అందులోంచి ఏవో విచిత్రమైన ఆకృతులు వచ్చి మీతో మాట్లాడటం ఉండదు. జస్ట్ మీ లోపల నుంచే మీకు అవి క్వెషన్స్‌కి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అంతే. సింపుల్. ఆ తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు అనేది క్రమంగా మీకే అర్థమవుతుంది. సో ఇట్లా నేను ఆ మెసేజెస్ ద్వారా నాలెడ్జ్ సంపాదిస్తూ, ఎందుకంటే భూమి మీద ఎతుక్కుంటే కుదరదు కదా. మన లోపలే మనం వెతుక్కోవాలి. సో ఈ నాలెడ్జ్ కొంతవరకే మనం భూమి మీద వెతికేది పుస్తకాల రూపంలో, ఇంకా వేరే రూపాల్లో, మాధ్యమాల్లో. కానీ మన లోపల నుంచే మనకి జ్ఞానము అనేది వస్తుంది. అలాగే ఎప్పుడైతే మన లోపల నుంచి జ్ఞానం తీసుకుంటామో అప్పుడు అన్ని వైపుల నుంచి వస్తుంది. విశ్వం నుంచి కూడా వస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. లెట్ us మీట్ అగైన్. మరొక సందర్భంలో తప్పకుండా మనం కలుద్దాం. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్ తీసుకుందాం సార్. ధనకుమార్ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
హరికృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నా పేరు ధనకుమార్. ఓకే. నాది తిరుపతి జిల్లా నాగలాపురం. నేను ఐటీ జాబ్ లో ఉంటున్నాను సార్. Hmm. సో చాలా ఇయర్స్ గా నేను మెడిటేషన్ చేస్తున్నాను. మొదట్లో అయితే చాలా ఇంట్రెస్ట్ గా ప్యాషనేట్ గా చేశాను సార్. Hmm. ఆ ఎనర్జీ ఫ్లో అవ్వడం, థైరాయిడ్ అయితే కంప్లీట్ గా నార్మల్ అయిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాను, కంప్లీట్ గా నార్మల్ అయిపోయి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అనమాట. సో స్లోగా ఏమైందంటే నేను మెడిటేషన్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను సార్. Mhm. ఒక విధమైన నొప్పి, నరాలు లాగడము, చెవిపోటు ఒక పక్క, బాడీ అంతా బిగుసుకుపోవడము. సో నా దృష్టి అంతా నొప్పి మీదే ఉంది కానీ బ్రీదింగ్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను సార్. ఇక్కడ నిజంగా అద్భుతమైన క్వశ్చన్. చూడండి, ఇది అందరూ వినండి. ఈ స్టేజ్ ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ఏదో ఒక దశలో దీన్ని ఫేస్ చేయాల్సింది. చూడండి, మనం ఈ ధ్యానం నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకప్పుడు మనం ఎంజాయ్ చేసేవాళ్ళం ధ్యానాన్ని, కానీ ఇప్పుడు మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాము. మనకి శారీరక బాధలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు ధ్యానం చేసిన తర్వాత మీరు ఎలాంటి స్థితికి చేరుకున్నారంటే, ఇప్పుడు మీ శరీరం అప్గ్రేడ్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెక్స్ట్ లెవెల్, ఈ అప్గ్రేడేషన్ అనేది మీరు ఊహించినట్టుగా ఆనందంగా ఉండదు. అది కొందరికే ఆనందం, కొందరికి అదొక ప్రయాణం, కొందరికి చాలా నరకంగా ఉంటుంది, కొందరికి శారీరక బాధలు వస్తాయి, కొందరికి లోపల బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తాయి, కొందరు ధ్యానం చేయలేని స్థితికి వస్తారు. సో ఈ టైంలో మీకు కావాల్సింది ఏంటి? రెస్ట్ తీసుకోవటం. మీ శరీరము తనని తాను తప్పకుండా అది అడ్జస్ట్ చేసుకునే క్రమంలో ఆ పెయిన్ ఫీల్ అవుతుంది. సో మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ పెయిన్స్ వచ్చిన తర్వాత ఏంటి, మీకు కూడా మీరు ధ్యానంలోకి వచ్చి మీరు ఏదో ఇన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు కదా, మీకు పెయిన్స్ వస్తున్నాయంటే మీరు పెద్ద మాలాగానే, మీకు కూడా మాలాగా రోగాలు వస్తున్నాయి, మాలాగానే పెయిన్స్ వస్తున్నాయి అని మిమ్మల్ని, మీ చుట్టూ వాళ్ళని మీ కాన్ఫిడెన్స్ తగ్గిస్తూ ఉంటారు. కాదు, ఈ పెయిన్స్ వేరు, ఆ పెయిన్స్ వేరు. ఇక్కడ ఈ పెయిన్స్ వస్తున్నాయంటే మీ డెవలప్మెంట్లో భాగంగా వస్తున్నాయి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవడమే. ఇక్కడ రెస్ట్ తీసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు మెడిటేషన్ నుంచి మీరు ఇంకేమీ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయిపోయింది, మీరు చేయాల్సిన సాధన అద్భుతంగా ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు మీ బాడీ అప్గ్రేడ్ అవుతుంది. ఈ క్రమంలో మీకు పెయిన్స్ వస్తాయి. కొంత రెస్ట్ తీసుకోండి, గ్యాప్ ఇవ్వండి. మీరు ఏం ధ్యానం మానేసాము, అయ్యో మేమేదో నరకంలోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఆ భ్రమంలో వద్దు. మనము కొంతకాలం బ్రేక్ తీసుకొని హాయిగా రెస్ట్ తీసుకోండి. మీ మనసుకి నచ్చింది తినండి, మనసుకి నచ్చిన సంగీతాన్ని ఎంజాయ్ చేయండి. మీ శరీరానికి అవకాశం ఇవ్వండి తాను అప్గ్రేడ్ చేసుకోవడానికి. మీ శరీరం మీ నుంచి ఏమీ కోరుకోవట్లే బలవంతంగా మీరు కూర్చొని మెడిటేషన్ చేయాలి అని. మీరు రిలాక్స్గా ఉండమని కోరుకుంటుంది శరీరం. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను అంతా అంటుంది శరీరం. అయితే ఈ శరీరం తనని తాను డెఫినెట్గా అప్గ్రేడేషన్లో భాగంగా చాలా మందికి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి, రకరకాల రోగాలు కూడా వస్తే రావచ్చు. అవన్నీ నార్మల్ రోగాలు కాదు, అవన్నీ బాడీ అప్గ్రేడేషన్లో భాగంగా వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏం లేదు. అతి త్వరలో మీరే చూస్తారు. మీరు కొంతకాలం బ్రేక్ తీసుకోండి మెడిటేషన్ నుంచి, ఏం పర్వాలేదు. కానీ రెస్ట్ తీసుకోండి. ఈ రెస్ట్లో మాత్రం మీకు నచ్చిన పని చేసుకోండి, ప్లెజెంట్గా ఉండండి. కానీ బాడీకి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకూడదు. అసలే అప్గ్రేడేషన్లో ఉంది కదా అది. సో కాబట్టి మీరు చక్కటి సంగీతాన్ని వింటాం, లేదా చక్కగా ప్రకృతిలో గడపటం. ఆ పెయిన్స్ మీరు బలవంతంగా కూర్చోవద్దు, ఏది చేయదు. ఓకే, రిలాక్స్ అవ్వండి, మళ్ళీ చేద్దరు. కానీ మళ్ళీ మీకు ఆ స్థితి వస్తుంది. కానీ ధ్యానం అనేది గుర్తుపెట్టుకోండి, లైఫ్ లాంగ్ చేయక్కర్లా. ఒక స్టేజ్ వరకే అది మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ తర్వాత నుంచి తన పని తనే చేసుకుంటూ వెళ్ళిపోతుంది మీ శరీరం. ఎందుకంటే ఒక మనసుని తొలగించుకోవడం వరకే, ఆ తర్వాత మిగతాదంతా బాగుంటుంది. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సార్. గాట్ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మాస్టర్స్. ఈ వీడియోని ఇప్పుడు చూడటం కాదు, యూట్యూబ్ లో ఉంటుంది. తప్పనిసరిగా ఇంకొకసారి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసి ఇప్పుడు ఎలా కూర్చొని ఉన్నామో అలాగే ఇంకొకసారి పదే పదే వినండి. ఎటువంటి సందేహాలున్నా తీర్తాయి. ఇంకో క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రమే పెట్టుకొని సార్ని ఇంకో సెషన్ లో పిలుచుకుందాం. అప్పుడు మీకున్నటువంటి సందేహాలు ఇప్పటి నుంచే రాసుకోండి. సార్ నుంచి సందేశం తీసుకోవచ్చు చక్కగా. అందరికీ మెసేజెస్ చేశారు సార్, చాలా బాగుంది క్లాస్ అని చెప్పేసి. ఎటువంటి డౌట్లు ఉన్నా క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాము. కానీ ఇంకా ఇప్పుడు సార్ అడిగినట్టు బాడీ చేంజెస్ లో ఇలాంటి ఏవైనా సందేహాలు ఉంటే తప్పనిసరిగా రాసి పెట్టుకోండి. మీ అద్భుతమైన టైం ఇచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. మాస్టర్స్, మన అందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ ప్లాట్ఫామ్ మనకి ధ్యానము అన్నది ఇచ్చి ఇంతమందిని చక్కగా ప్రతిరోజు అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా పత్రిజీకి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ.
ఈ వీడియోని తప్పగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈవినింగ్ చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ లో 4 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.